IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో అనే పాట వినే ఉంటారు. కొడుకుని బుజ్జగించుకుంటూ తల్లి తినిపించే గోరుముద్దలు తినే ఉంటా. కానీ ఇక్కడ 4 ఏళ్ల కొడుకు తల్లికి అన్నీ తానయ్యాడు. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన తల్లికి సపర్యలు చేస్తున్నాడు. గోరుముద్దలు తినిపిస్తూ తల్లికే తల్లయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా పెద్దూరు మండలం యలగడపక్కి చెందిన రాజేందర్ జ్యోతి దంపతులు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీరికి ఓ కూతురు, కొడుకున్నారు. దురదృష్టవశాత్తు జ్యోతికి క్షయవ్యాధి సోకి అనారోగ్యానికి గురికాగా జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె భర్త రాజేందర్ పనుల మీద బయటికి వెళ్లడంతో తన తల్లికి 4 ఏళ్ల కొడుకు సేవలు చేస్తున్నాడు. తన తల్లి బెడ్ వద్దే ఉంటూ కాళ్లు ఒత్తుతూ సపర్యలు చేస్తున్నాడు. అంతేకాదు తన తల్లికి అమ్మా తినమ్మా అంటూ గోరుముద్దలు పెడుతూ భోజనం తినిపిస్తూ అమ్మ పట్ల తన ప్రేమను చాటుకుంటూ తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆ 4 ఏళ్ల చిన్నోడికి అమ్మ ప్రేమ అంటే ఇంకా పూర్తిగా తెలీదు. కానీ తన తల్లికి ఏదో కష్టం వచ్చిందని మాత్రం అర్థమవుతుంది. తల్లి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని అర్థమవుతుంది. అందుకే తన తల్లికి సేవలు చేస్తూ అమ్మా నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు. తనను నవమాసాలు మోసి పెంచిన తన తల్లి రుణం బాల్యంలోనే సేవలు చేస్తూ తీర్చుకుంటున్నాడు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు అమ్మ కోసం ఆ చిన్నారి పడుతున్న కష్టాన్ని చూసి కన్నీరు రాల్చుతున్నారు. ఈ దృశ్యాలు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద మనకు కనిపిస్తాయి. మరోపక్క అమ్మ ప్రేమ ఎంత పవిత్రమైందో గ్రహించిన ఆ చిన్నారి తన తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు. మానవతావాదులు కాస్త స్పందించి ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏదేమైనా ఆటలాడుకునే వయసులో తన తల్లికి సపర్యలు చేయాలన్న ఆలోచన తట్టిన ఆ చిన్నారిని అభినందించాల్సిందే. అయితే తన కుమారుడు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తూ దేవుడా నాకు ఆరోగ్యాన్నిచ్చి నా బిడ్డలకు గోరుముద్దలు తినిపించే శక్తినివ్వు అంటూ వేడుకుంటోంది.